ఒక మనిషి జీవితంలో పుట్టిన తర్వాత చదువులు, చదువుల తర్వాత పరుగులు, ఆ పరుగుల మధ్యన ఉద్యోగానికి మళ్ళీ పోటీ పరీక్షలు వాటన్నిటిలో సక్సెస్ అయ్యి ఆ ఉద్యోగం సంపాదించి, అక్కడ ఆ తర్వాత తన కుటుంబాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని, అటు అమ్మనాన్నలను చూసుకుంటూ, ఇటు భార్యాబిడ్డల్ని చూసుకుంటూ, ఒక వ్యవస్థని తయారు చేసుకొని వచ్చి, అంతా అయ్యేటప్పటికి ఓపిక అయ్యే టైంకి అతను రిటైర్ అయిపోతాడు. ఆ టైంలో తను ప్రశాంతంగా బ్రతకడానికి ఉద్దేశించిందే పింఛన్లు, ఇతర బెనిఫిట్స్. కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. బ్యాంకుల్లో సహకార బ్యాంకులు ఇవ్వట్లేదు. ఇదే విషయాన్ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే కేడీసీసీ బ్యాంక్ చేసినటువంటి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రిటైర్ అయినటువంటి వాళ్ళు 70 నుంచి 90 ఏళ్ల వయసు ఉన్న వయోవృద్ధులు నలుగురికి ఇప్పటికి కూడా టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. దీంతో పదవి విరమణ చేసిన ఉద్యోగులు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో నిలిపించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 10% వడ్డీతో సహా తక్షణం ఇవ్వమని చెప్పింది. 14 ఏళ్ళు అయిందంటే వాళ్ళు రిటైర్ అయ్యి 14 ఏళ్ళు అయినా ఇవ్వలేదట. పాపం వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉంటారు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమే జరుగుతుంది. రిటైర్ అయిపోయే రోజు నాటికి వాళ్ళ బెనిఫిట్స్ అందట్లేదు. ఆ పైన ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. పింఛన్లకు కూడా అట్లాంటి ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ సిపిఎస్ కింద రిక్రూట్ అయిన వాళ్ళకైతే ఇప్పుడు నరకం. ఏంటో తెలియదు, ఏమొత్త వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దీని మీద అర్జెంటుగా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.